భర్త చూస్తూ కూడా భార్యకు సాయం చేయాలి. ఇద్దరు పిల్లలతో జ్వరంతో ఉన్నప్పటికీ రాత్రంతా ఉదయకాలం తెల్లారిపోయేంత వరకు నీళ్లను తడిపి క్లాత్ ని వాళ్ళ తల్ల మీద పెడుతూ ఉంది. తెల్లవారేసరికే నీరసం వచ్చేసింది. ఒక కాఫీ ఇస్తారని భర్తను అడిగింది. పక్కనే భర్త గారి తల్లి అంటే అత్తగారు ఉంది, ముసలి. ఇవాళ కాఫీ అడుగుతుంది, రేపు టిఫిన్ చేయమంటుంది, ఎల్లుండి వంట కూడా చేయమంటుంది. దీనికి విడాకులు ఇచ్చేది, దాని మాట వినొద్దురా. ఆ మాట చేయొద్దు. టీ కాదు కాఫీ కాదు, దాన్నే చేసుకోమని చెప్పు. విడాకులు ఇచ్చేది పని అడుగుతుంది, ఆ పని వెళ్ళు, మరొక అమ్మాయిని చేసుకుంటే 7 కోట్లు ఇస్తానంది. వెళ్ళి దీనికి విడాకుల కోసం మాట్లాడమని చెప్పు. భార్య అంటే నువ్వే చేసి పెట్టాలి అన్ని, నేను చేయాల్సిన అవసరం లేదు అని మూర్ఖంగా ఇంట్లో బయటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ బాగా ఎక్కించినట్టుంది. లాయర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు. వాళ్ళ బాబు వచ్చాడు బయటికి. ఏంటి సార్, ఎవరు మీరు అంటే, మీ నాన్నగారితో మాట్లాడాలి. లాయర్ గారు కదా మీ నాన్నగారు? అవునండి, మీ నాన్నతో మాట్లాడతాను, ఒక్కసారి రమ్మని చెప్పు. అయితే కూర్చోండి, మా డాడీ మిమ్మల్ని కూర్చోమన్నాడని చెప్పి లోపలికి వెళ్ళి చెప్పాడు. గంట సేపు అయినా రావట్లా. బాబు చిన్నారా, ఏంటి మీ నాన్నగారు రావట్లేదు? లాయర్ గారు కదా అంటే, మా నాన్న బట్టలు ఉతుకుతున్నాడు. లాయర్ గారు అయ్యింది బట్టలు ఉతకడం ఏంటి? అంతే, మా అమ్మ ఉతకమంటే మా నాన్న ఉతుకుతున్నాడు. ఏంటి బట్టలు ఉతుకుతున్నాడా? ఈలోగా ఆయన చేతులు తుడుచుకుంటూ, బాబు ఏంటి, ఏం కావాలి, ఏంటి గొడవ అయింది, ఏదో కేసు పెట్టాలని వచ్చావంటే, ఏంటి నీ విషయం ఏంటి, మ్యాటర్ ఏంటి, కూర్చో అన్నాడు. సార్ మీరు ఇప్పుడు దాకా బట్టలు ఉతికారా? అవును బాబు, మొన్న ఇల్లు కూడా ఉడిచానయ్యా. మీరు లాయర్ కదండి, నా భార్యకి బాలేనప్పుడు బట్టలు ఉతుకుతాం, ఇల్లు తుడుస్తాం, కొన్నిసార్లు అంట్లు కూడా కడుగుతాను, వంట కూడా చేస్తాను, తప్పేంటి? మన చేదోడు వాదోడుగా ఉండాలి. బ్రతకంటే జోడెడ్ల బండి, 2 ఎద్దులు కలిసి లాగుతూనే ఎడ్ల బండి ముందుకెళ్తుంది. జీవితం ముందుకు వెళ్ళాలంటే భర్తకు భార్య సాయం చేయాలి, భార్యకు భర్త సాయం చేయాలి, తల్లిదండ్రులు పిల్లలు సాయం చేయాలి. అందరూ కలిసి కట్టుగా ఉంటేనే పైకి వెళ్తాం, ముందుకెళ్తాం. ఆ మాత్రం తెలీదా నీకు? ఏం చదువుకున్నావు అని అడిగాడట. సార్ ఇంటికి వెళ్ళి వస్తాను సార్ అన్నాడు. ఎందుకు అంటే, నాకు మ్యాటర్ అర్థమైంది సార్, విడాకులు ఇవ్వాలని వచ్చావు కదా. లేదు ఇప్పుడు వెళ్ళి వస్తాను చెప్పి పరిగెడుతూ వెళ్తూ హోటల్కి వెళ్ళి టిఫిన్ కట్టించి ఒక ఫ్లాస్కోలో టీయో కాఫీ తీసుకుని తన భార్య దగ్గర తీసుకెళ్ళి ఇస్తుంటే, అంత గొడవపడి వెళ్ళారు, ఇప్పుడేంటి ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారంటే మ్యాటర్ అర్థమైంది అంటున్నాడట. ఏంటి మ్యాటర్ అర్థమైందంటే, అంత పెద్ద లాయరే ఆయన భార్యకు బట్టలు ఉతకమంటే, నువ్వు ఎప్పుడు నన్ను బట్టలు ఉతకమనలేదు మేరీ,